తల్లకిందుల తపస్సు చేసిన ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం దక్కడం లేదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో షేక్ హ్యాండ్, మిడిల్ ఈస్ట్ లో శాంతి ఒప్పందాల ఫోటో సెషన్, తానే ప్రపంచ శాంతి దూత అన్నట్లు ట్వీట్స్ పెట్టి కలరింగ్ ఇచ్చుకున్నాడు. ఓ పక్క చిన్న దేశాలపై బాంబులు వేస్తేనే శాంతి అంటూ ప్రెస్ మీట్లు, ఐ డిజర్వ్ నోబెల్ అని సెల్ఫీలు. కానీ నోబెల్ కమిటీ మాత్రం మిస్టర్ ట్రంప్ కలరింగ్ కాదు కంటెంట్ కావాలని సైడ్ చేసింది. ఇంతలో కొత్త ట్విస్ట్. వెనిజువేలా మరియా కొరోనా మచోడా తన నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్కే ఇస్తానని ప్రకటన చేసింది. నికోలస్ మదురో పాలనకు వ్యతిరేకంగా ట్రంప్ వైఖరి, మదురో అరెస్టు, ప్రభుత్వంపై ఆంక్షలు, అంతర్జాతీయంగా ఒత్తిడి, ప్రతిపక్షంగా ఉన్న తమకు రాజకీయ మద్దతు, ఇవన్నీ కలిపి ట్రంప్ వల్లే తమ ఉద్యమానికి వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చిందన్నది మచాడో ఒపీనియన్. దీంతో నోబెల్ పీస్ ప్రైజ్ ని అనఫిషియల్ గానైనా దక్కించుకోబోతున్నానని ట్రంప్ హ్యాపీ. అంతలోనే ట్రంప్ కి మరో షాక్. నోబెల్ ని అనఫిషియల్ గానైనా దక్కించుకోవచ్చు అనుకున్న ట్రంప్ కి కమిటీ షాక్ ఇచ్చింది. ఒక్కసారి నోబెల్ ప్రకటిస్తే వేరే వారికి ఇవ్వడం, పంచుకోవడం, బదిలీ చేయడం అన్ని నిషేధం. ఇలా రెండోసారి ట్రంప్ కి నోబెల్ కమిటీ జలకిచ్చింది. మరి నోబెల్ తీసుకోవాలన్న ట్రంప్ ఆశ కలగానే మిగిలిపోతుందా, లేక మరేదైనా చేసి ట్రంప్ నోబెల్ ని దక్కించుకుంటాడా? అంతా ట్రంప్ చేతుల్లోనే ఉంది.